మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లా న్యాయస్థానం దాదాపుగా 6గురికి అయితే ఒక రోజు జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. సో అసలు ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటుండొచ్చు. ఏదైతే తప్ప తాగి చాలా వరకు కూడా వాహనాలు నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చాలా మంది పట్టుబడతా ఉన్నారు. ఇట్లాంటి కేసెస్ అనేది మనము క్యాజువల్గా చూస్తూ ఉన్నాం. సో డైలీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు, వాళ్ళకి చలన్స్ చేస్తూ ఉన్నారు, కోర్టుకి తరలిస్తూ ఉన్నారు. సో కాకపోతే దీంట్లో మార్పు ఎందుకు రావట్లేదు అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎందుకంటే ఈ తప్పతాగి వాహనాలు నడపడం కన్నా తప్పతాగి ఇంట్లో వాడుకోవడం బెటర్ అని నేనంట. ఎందుకంటే మీ వల్ల చాలా వరకు కూడా ప్రతి ఏటా కొన్ని వేల మంది అయితే ఈ యాక్సిడెంట్ల బారిన, అంటే ఒకరు చేసిన తప్పు వల్ల ఇంకొక అమాయక ప్రజలైతే చాలా వరకు కూడా చనిపోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూరు మండలంలోని దుర్గానగర్లో కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో రాంగ్ రూట్లో తప్పతాగి ఒక వ్యక్తి అతి దారుణంగా ఇద్దరినైతే తను దాడి చేయడం జరిగింది, ఒక్కసారిగా హిట్ చేయడం జరిగింది. సో అదే ప్లేస్లో స్పాట్ డెడ్ అయినారు ఒకరు. సో ఇదంతా పక్కన పెడితే మాత్రం ఇట్లాంటి కేసెస్ అనేటివి చాలా వరకు కూడా మనం చూస్తూనే ఉన్నాము. కాకపోతే నిజామాబాద్ జిల్లా పోలీస్ అధికారులు ఎవరైతే ఇట్లాంటి తప్పతాగి వాహనాలు నడుపుతున్న వారికి ఒక కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంతోపాటు కోర్టుకు కూడా తరలిస్తూ ఉన్నారు. అక్కడ చలన్స్ మీరు కట్టుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఎవరైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన న్యాయమూర్తి నిన్న దాదాపుగా 6గురికి అయితే ఈ జైలు శిక్ష అనేది విధించడం జరిగింది. ఒక్కరోజు జైలు శిక్ష. సో ఒకే రోజు జైలు శిక్ష అని చెప్పేసి మీరు కొట్టి పాడేస్తే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. సో మీరు ఒక్కసారి వన్స్ జైలుకి వెళ్ళిర్రా, జైలు గోడల్ని మీరు చూసిర్రా, మీ చరిత్ర ఫినిషే. సో గవర్నమెంట్ సర్కార్కి సంబంధించిన కొలువులోకి మీరు ఏమైనా అప్లై చేసుకున్నా, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు అట్లాంటి దాంట్లో ఏమైనా మీరు అప్లై చేసుకున్నా కూడా చాలా వరకు కూడా మీ పైన రిమార్క్ అనేది ఉంటుంది. సో మీ పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, హిట్ అండ్ కేస్ రన్స్ కావచ్చు, లేకపోతే వితౌట్ లైసెన్స్తో కూడా చాలామంది కూడా బైక్స్ నడుపుతూ ఉన్నారు. సో అట్లాంటిది ఏమైనా మీకు పోలీస్ అధికారుల డేటాలో మీ నేమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా మీ లైఫ్స్ అనేది స్పాల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కూడా మీరు మాట్లాడుకోవాలి. మీ ఎవరైతే ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులకి అని చెప్తా. సో మీలాంటి తల్లిదండ్రులే ఎవరైతే మనకి మైనర్స్కి బైక్స్ ఇవ్వడం వల్ల చాలామంది కూడా ఆ మోజులో, అంటే ఆ ఉత్సాహంతోనే బైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి చాలా వరకు కూడా ఆ బైక్స్ తీసుకొని మెయిన్ రోడ్స్కి రావడము, ఎవరైతే మనకి ర్యాష్ డ్రైవింగ్తోని ఆ బైక్ ఇంకొక బైక్ని హిట్ చేయడం, లేకపోతే ఒక కార్ని హిట్ చేయడం, లేకపోతే ఒక కారే ఇంకొక బైక్ని హిట్ చేయడం వల్ల చాలామంది కూడా అమాయక ప్రజలైతే ప్రతి ఏటా లక్షల్లో చనిపోతున్నారు అని చెప్పేసి మనకు ఒక ప్రాపర్ ఒక నివేదిక అయితే రావడం జరిగింది. ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే చలానేసి పంపిస్తుండే. కాకపోతే ఇప్పుడు జైలు శిక్ష విధించినా కూడా వీళ్ళు ఎవరు మారట్లే, తాగుతూ ఉన్నారు, రోడ్ల మీదకి ఎక్కుతూ ఉన్నారు. ఎవరైతే మనకి అడ్డొచ్చిన వెహికల్స్ని వాళ్ళకి కనబడది, తాగిన రోడ్లో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో వేరే వెహికల్స్ని వాళ్ళు హిట్ చేయడం వల్ల అమాయక ప్రజలు చనిపోతూ ఉన్నారు. సో పోలీస్ అధికారులు, నిజామాబాద్ జిల్లా ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఒక ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నిన్న ఎవరైతే దాదాపు 6గురిని అయితే మనకి నిజామాబాద్ న్యాయస్థానం ఒక రోజు జైలు శిక్ష అయితే విధించడం జరిగిందని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఇందులో భాగంగానే మనం చెప్తాం ఏంటంటే మద్యం తాగి వాహనాలు నడిపిన 6గురికి అయితే నిజామాబాద్ న్యాయమూర్తి మంగళవారం జైలు శిక్ష అయితే విధించారు అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే. సో నిజామాబాద్ ఏసీపీ ఈ ఇన్సిడెంట్కి సంబంధించి అంటే ఎంతమందిని అరెస్ట్ చేశారు, సో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళని అయితే న్యాయస్థానానికి అయితే తరలించారని తెలుస్తూ ఉంది. దీంట్లో 6గురికి సంబంధించిన చిట్టానని చెప్తా. సో మెంట్రజ్పల్లికి చెందిన ఇసపల్లి అబ్బయ్య ఒకరోజు జైలు శిక్ష, దాంతోపాటు కేతావాస్ సంతోష్, సో ఈయన శివతాండకు సంబంధించిన వ్యక్తి. సో దీంతోపాటు జయవుద్దీన్ అని చెప్పేసి ముల్లంగికి సంబంధించిన వ్యక్తిన. సో విశ్వనాథ్ శివరాం, సో ఇతను మద్దెపల్లి, సో ఇతను కూడా మద్దెపల్లికి సంబంధించిన వాడే. తోకల సంజీవ్ అని చెప్పేసి ఉంది, ఈయన పొతంగల్. బంటు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మాత్రం ఇతను బోధనకి సంబంధించిన వ్యక్తి. సో ఇతనికైతే దాదాపుగా 2 రోజుల పాటు జైలు శిక్ష అయితే విధించినట్టు న్యాయస్థానం అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత కూడా ఒక్కసారి ఆలోచించుకోండి, మనం జైలు గోడలకి ఒకసారి వెళ్ళేసి అక్కడ మనము పనిష్మెంట్ తీసుకొని వస్తున్నామంటే ఎంత సిగ్గుచేటండి. ఫ్యామిలీలో మనకి ఎట్లాంటి రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో ఈ నవేడేస్లో
చాలా వరకు కూడా యంగ్స్టర్స్కి అయితే ఈ మెసేజ్ అయితే తీసుకువెళ్దామని చెప్పేసి ఈ స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. మెయిన్గా మైనర్స్కి అయితే తల్లిదండ్రులు ఈ వెహికల్స్ ఇవ్వద్దు, కార్లు కావచ్చు, బైక్స్ కావచ్చు. సో మంచిగా నడిపితే ఓకే అండి, కాకపోతే మీరు ప్రాపర్ లైసెన్స్ అనేది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీరు ఆ బైక్ ఇవ్వడం బెటర్. సో ఎందుకంటే ఇట్లాంటి ప్రాపర్ ఒక డాక్యుమెంట్ అనేది లేకుండా వీళ్ళకి బైక్స్ ఇవ్వడము, ర్యాష్ డ్రైవింగ్ వల్ల చాలా వరకు కూడా అమాయక ప్రజలు చనిపోతూ ఉన్నారు. మా మెయిన్ మోటో అదే. సో అమాయక ప్రజలు బలవుతూ ఉన్నారు తప్ప తాగి, అదేవిధంగా మనకి వితౌట్ లైసెన్స్తోనే. సో ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కూడా చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తోని ముందుకెళ్ళండి అని చెప్తా ఉన్నారు. January 1st, ప్రతి ఏటా January 1st ఒక తతంగం అయిపోయిందండి. సో ప్రతిసారి కూడా ఒక చేంజ్ చేద్దాం, ఒక చేంజ్ని తీసుకొద్దాం అని చెప్పేసి పోలీస్ అధికారులు వాళ్ళు ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకేం అవసరం, అసలు మనకు కదా ఉండాల్సి, మన ప్రాణం పైన మనకు ఉండాలి కదా. ఒక్క మొబైల్ తీసుకుంటే ఒక 15,000 కావచ్చు, 20,000 కావచ్చు, 50,000 కావచ్చు. సో అట్లాంటి మొబైల్కి మనం స్క్రీన్ గార్డ్ వేసే ప్రొటెక్షన్ ఇప్పించుకుంటున్నామండి. సో మనము వెహికల్ తీసుకొని వెళ్ళేటప్పుడు మనం ఒక హెల్మెట్ ధరించట్లేదు, కార్ నడుపుతున్నప్పుడు ఒక సీట్ బెల్ట్ పెట్టుకోవట్లేదు. సో ఇట్లాంటి తప్పిదాల వల్ల చాలామంది కూడా లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు. సో ఒక మొబైల్ ఫోన్కి మనం స్క్రీన్ గార్డ్ ప్రొటెక్షన్ అయితే వేసుకున్నట్టు మన తలకు ఒక దాదాపు ఒక 1000 నుంచి 1500 అండి ఒక హెల్మెట్. అది ధరించినట్లయితే మనతో పాటు మన ఫ్యామిలీని కూడా మనం ఇవాళ మోసం చేసిన వాళ్ళ మీద కాము. ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం చనిపోతే ఖచ్చితంగా వాళ్ళని మోసం చేసినట్టే. ఎందుకంటే మన పైన కొన్ని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సో అన్ఎక్స్పెక్టెడ్ మనం రోడ్ మీదకి వెళ్తాం, ఒక వెహికల్ వచ్చి కొట్టేసింది, లేకపోతే మనం బైక్ డ్రైవింగ్లో అన్ఎక్స్పెక్టెడ్ మనము ఒక లారీ కిందనో బస్ కిందనో పడిపోయినప్పుడు మన హెడ్ కాపాడుతుంది. సో సెన్సిటివ్ పార్ట్ ఏదైనా ఉంది మన బాడీలో అంటే ఒక హెడ్ మాత్రమే. సో హెడ్ బాగుంటే మనం బతుకున్నా కూడా మనం సాధించడానికి చాలా ఉన్నాయి. ఎంతోమంది కూడా చేస్తూ ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్లలో ఇవాళ మూలకు పడ్డ వాళ్ళు కూడా ఒకే దగ్గర కూర్చొని ఎంతో చరిత్ర సృష్టిస్తున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. సో నేను అంటుంది ఏంటంటే, అంటే ఒక 50,000 ఒక 30,000 ఫోన్కి మనము స్క్రీన్ ప్రొటెక్షన్ వేయించుకుంటున్నాం. సో మనకి ఇంత విలువైనటువంటి శరీరాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. నేను అంటున్నదే, తాగకండి. ఒకవేళ తాగినా కూడా మీరు ఇంట్లో కూర్చొని మీరు దావత్లు చేసుకోరు, ఇంకేమైనా చేసుకోరు. కానీ బైక్లు తీసుకొని వచ్చి, కార్లు తీసుకొని వచ్చి ఎంత దారుణం అండి. హైదరాబాద్లో ఏదైతే మనకి నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్లో కార్లతోని బీభాసం సృష్టిస్తూ ఉన్నారు, రేసింగ్ చేస్తూ ఉన్నారు తాగిన మైకంలో. మరి అక్కడ పోలీస్ అధికారులు ఎంత అదుపు చేసినా కూడా ఇది అసలు కంట్రోల్ కాకపోవడానికి గల కారణం ఏంది అంటే, మరి వాళ్ళపైన ఒక ప్రాపర్గా వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇవ్వట్లేదా? ఒకవేళ పనిష్మెంట్ ఇచ్చినట్లయితే, ఒకవేళ కార్ తీసుకొని కావచ్చు, బైక్ తీసుకొని వాళ్ళు రావడానికి ఖచ్చితంగా గజగజ వనకాల్సిందే. సో పోలీస్ అధికారులు ఒక పనిష్మెంట్ ఇస్తున్నామంటే గట్టి పనిష్మెంట్ ఇవ్వండి, ఇస్తేనే మనకి ఇదంతా చేంజ్ అవుతుంది. సో అమాయక ప్రజలు చాలామంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ఇట్లాంటి తాగుబోతుల వల్ల ఎవరో చేసిన పాపానికి ఇంకొకటి బలవుతాం. సో చెప్పేది ఏంటంటే, నిజామాబాద్ జిల్లాలో తాజాగా 6 పైన అయితే జైలు శిక్ష అయితే విధించినట్లు నిజామాబాద్ న్యాయస్థానం నిర్ణయించుకుంది. సో ఇది చూసిన తర్వాతనైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంది, ఇట్లాంటిది ప్రతి యంగ్స్టార్ దగ్గరికి వెళ్ళాలి, ప్రతి పేరెంట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరఫున నేను కోరుతా ఉన్నాను.